బుజ్జి బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య శరణు గణేశ శరణాలయ్యా అని భక్తులు గణపతిని వేడుకుంటారు. కాకుంటే ఇప్పుడు ఆ గణపతే నన్ను కాపాడమని వాళ్ళ నాయన శివయ్యను వేడుకోవాల్సి వచ్చినట్టున్నది కదా పరిస్థితి. అగో గణపయ్యకు వచ్చిన కట్టమేంది వాళ్ళ నాయన వేడుకోవాల్సిన అక్కరేందని అంటారా? చూడుండ్రి మరి మీరే ముచ్చటేందో. గుళ్ళల్ల దేవుని విగ్రహాలకు పాలతోనే అభిషేకాలు చేస్తుంటారు కదా. ఇక ఇట్లనే కాణిపాకం గణపతికి సుతం బకెట్ల కొద్ది పాలను తీసుకొచ్చిండ్రట అభిషేకం చేయనీకే. ఇక గివి చూసనీకే తెల్లగానే ఉన్నాయి గాని మొత్తం ఇరిగిపోయినాయట. అంటే గదేనుల్లా పనికి రాకుట్టా మొత్తం ఖరాబైనాయి అన్నట్టు. గసొంటి పాలతోనే దేవునికి అభిషేకం చేస్తున్నారంట ఆడున్నోళ్ళు. ఓకే సార్, ఎంతో నిశ్చితగా వచ్చాడు ఇక్కడికి. దేవుడు అంటే పెద్ద ఇదిగా చూసుకుందాం చెబితే వీళ్ళు ఏం చేశారు, ఇరిగిపోయిన పాలేశారు. ఒకటే దేవుడికే కదా పర్వాలేదని చెప్పేసి అనే మాటలు మాట్లాడేది. కర్నూలు నుంచి వచ్చాను సార్. నేను మా అబ్బాయి సక్సెస్ కోసం ఇక్కడ దేవుడికి మొక్కుకున్నాను. ఒక బిందెడు పాలాభిషేకం చేయిద్దాము అనే ఉద్దేశంతోన ఎవరైనా పబ్లిక్ వచ్చినా గానీ ఇలా అన్యాయంగా విరిగిపోయిన పాలు ఇచ్చి ఇస్తే దేవుడు భక్తులందరినీ మోసం చేస్తున్నారు. మోసము అనేది చూడండి సార్, దేవుడికి అది వదిలిపెట్టారు. ఇన్నరు కదా భక్తుల ముచ్చట్లు. ఎంతో భక్తి శ్రద్ధలతోని దేవునికి పాలాభిషేకం చేద్దామనత్తే ఇరిగిపోయిన పాలను అమ్ముతున్నారు. గిదేందని అడిగితే మీరేమన్నది ఆగుతున్నారా, దేవునికేనాయే ఏమైతున్నదని ఉల్టా సమాధానాలు చెప్తున్నారంట. అంటే దేవునికైతే చెడిపోయిన పాలను అమ్ముతారా? మొక్కులు తీర్చుకోనీకి ఏం పాలైతేందని అంటారా? పైసల కకృతి పడి దేవునితోనే ఆటలాడుతున్నారా అని బగ్గనే గరమైనరట గుళ్ళె మొక్కులు పెట్టుకోనికి పోయిన భక్తులు. మొత్తానికైతే మనుషులు చేసే కల్తీ దందాలతోని పాపం దేవునికి కూడా పెద్ద తిప్పలే వచ్చినట్టున్నది కదా. మరిగా ఇదంతా ఆలయంలో ఉన్నోళ్ళందరూ కుమ్మకాయ చేస్తున్నారో లేకపోతే ఏందో తెలియదు గాని గీ ముచ్చట మీద ఈవోకు కంప్లైంట్ చేసిండ్రట కొందరు భక్తులు. చూడాల మరి దీని మీదేమన్నా విచారణ చేసి గిసొంటి బట్టెబాజీ పనులు చేసేటోళ్ల మీద సర్కారోళ్ళు యాక్షన్ తీసుకుంటారో లేకపోతే చూసి చూడనట్టే ఇడిసబెడతారో.